హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా ఫుడ్ మినీ వ్లాగ్ చేసేసి, అందుకనే వచ్చేసా అనమాట. సో ఈ ఫిష్ అయితే మేము లులు మాల్లో తీసుకున్నాము. అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే వాళ్ళు అలా క్లీన్ చేసి ప్యాక్ చేస్తారనమాట. బట్ మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి, అది వేరే విషయం. కాకపోతే చూడండి అసలు ఎంత క్లీన్గా ఉన్నాయో అసలు. అండ్ మనకి ఇలా ప్యాకింగ్తో అయితే ఇచ్చేస్తారనమాట. దాంట్లో 5 పీసెస్ అయితే ఉన్నాయి. సో దాని రేట్ వచ్చేసి 158 రూపీస్ అనమాట. అండ్ దీనికి యూజ్డ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అంటే ఎప్పటిదాకా యూజ్ చేసుకోవాలి అని చెప్పి కూడా మనకి అక్కడ డేట్ అనేది ఇచ్చేసారనమాట. సో ఇది నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే తీసుకున్నాము అండ్ ఎప్పటికో ఒకసారి అయితే కన్ఫామ్గా తీసుకోవచ్చు. ఇటువంటివి చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మనం తెచ్చుకున్న రోజే యూజ్ చేసేసుకుంటే ఇంకా చాలా బెటర్ అనమాట. సో దీంట్లో పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, అలాగే మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే చికెన్ మసాలా ప్లేస్లో ఫిష్ మసాలా అయితే వేసుకోండి. నా దగ్గర ఫిష్ మసాలా లేదు కాబట్టి నేను చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. అండ్ మంచిగా అయితే కలుపుకోవాలి. అండ్ మీకు ఇంకా కొంచెం కారం అది యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తక్కువ యాడ్ చేశాను. సో నిమ్మకాయ అయితే అసలు మర్చిపోకండి, నేనైతే నిజంగానే మర్చిపోయాను అనమాట. తర్వాత గుర్తొచ్చి నిమ్మకాయ అయితే యాడ్ చేశాను. సో ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ చాలు, అంతకంటే ఎక్కువ అయితే అక్కర్లేదు. సో ఇలా అయితే వేసేసుకోవడమే అనమాట. ఆ సౌండింగ్ చూసారా, చాలా బాగుంటుంది కదా ఆ సౌండ్ వింటూ ఉంటే. సో ఒక్క 2 మినిట్స్లో అయిపోతుంది అనమాట ఫ్రై అనేది. మీరు అక్కడే ఉండి వెయిట్ చేయండి, అసలు చిటికెలో అయిపోతుంది అనమాట. మ్యాగీ కంటే ఫాస్ట్గా అయిపోతుంది. మ్యాగీ 2 మినిట్స్ అంటారు, బట్ ఇదే ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరైనా లులు మాల్కి వెళ్తే తప్పకుండా ఇది ట్రై చేసేయండి. టాటా.